నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందామండి. ఈ షుగర్ వ్యాధి అనేది ఇట్లా రావడానికి గల కారణాలు మొదటగా తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి రావడానికి మెయిన్ రీజను వంశపారంపర్యంగా అని చెప్పొచ్చండి. ఒక 10% వరకు. అలాగే ఇంకోటి మెయిన్ రీజను టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కానీ, ఎక్కువ డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ మెయిన్‌గా ఏందంటే డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 2 రకాలుగా ఉంటుందండి షుగర్‌లో. కానీ మాక్సిమం కేసెస్ వచ్చేటి టైప్ 2 డయాబెటిస్ అంటాము. అంటే ఎక్కువ టెన్షన్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్‌గా వచ్చే డయాబెటిసే ఎక్కువ మందిలో ఉంటుందండి. అలా షుగర్ అంటే ఏంటంటే మనకు రక్తంలో మెయిన్‌గా చక్కెర శాతం అనేది పెరిగిపోవడం. రక్తంలో గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోవడం వల్ల మనకి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మెయిన్ ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం అది మన బాడీకి ఎనర్జీగా గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి, ఎనర్జీని ఇవ్వాలి. అలా కాకుండా ఏమవుతుందంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల, ఆ ఇన్సులిన్ హార్మోన్ లేకపోవడం వల్ల మన బాడీలో తగినంతగా అది గ్లూకోజ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా రక్తంలోనే కలిసిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు డయాబెటిస్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, రక్తం గ్లూకోజ్ అనేది కలిసిపోయేసరికి రక్తం పలచగా ఉన్న రక్తం చిక్కగా మారిపోయి ఉంటుంది. దానివల్ల ప్రతి ఆర్గాన్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డయాబెటిస్ అనేది ఒక చెదపురుగు లాంటిదండి. అంటే ఒక్క ఆర్గాన్‌కి కాదండి, ప్రతి అవయవానికి దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ ఏం చేయాలంటే స్లో పాయిజన్ డిసీజ్ అంటాం షుగర్ వ్యాధిని. కాబట్టి మనకు ఈ షుగర్ వ్యాధిలో ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే మనకు 80-90% మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో అంటే కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళు అలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడినప్పుడే మనం షుగర్ బారి నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే మనం 30 సంవత్సరాలు దాటాము అంటే ఇంతకుముందుకు ఎప్పుడండి 50, 60 ఏళ్ళకి వచ్చేది డయాబెటిస్. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఇద్దరికి, ముగ్గురికి షుగర్ వ్యాధి చూస్తున్నాం. అలాగే మినిమమ్ ఒక 25 ఏజ్ గ్రూప్‌లలో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి చూస్తున్నామండి. మరి అంత చిన్న వయసులో కూడా షుగర్ రావడం ఏంటి? అంటే అసలు 50 ఏళ్ళకు, 40 ఏళ్ళకు షుగర్ రావాలి గదా! 25 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. మెయిన్ ఏందంటే వాళ్ళ లైఫ్ స్టైల్. తీసుకునే ఆహార పదార్థాలు ఎట్లా ఉంది? వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం, లేకుంటే డ్రింకింగ్ ఎక్కువ చేయడము, లేకపోతే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, లేకుంటే ఫిజికల్ వర్క్ లేకపోవడము, ఇలాంటి వల్ల కూడా వాళ్ళ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మనకు ఈ వయసుతో సంబంధం లేదండి షుగర్‌కి. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 20 సంవత్సరాలు, 35 సంవత్సరాలు దాటిందంటే షుగర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు మినిమమ్ ఒక 25, 30 ఇయర్స్ దాటాయంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి. ప్రతి సంవత్సరంకోసారి చేయించుకుంటూ ఉండాలి 30 ఇయర్స్ దాటాయంటే. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందిలోనండి అంటే మనకు ఫిజికల్ వర్క్ లేదు. అంటే కూర్చునే పని ఎక్కువగా ఉంటుంది. 90% మంది కూర్చొని పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ గానీ, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గానీ, ఈవెన్ డాక్టర్స్ గానివ్వండి, అలాగే మెయిన్‌గా చాలా మందిలో ఎక్కువ కూర్చొని పని చేసుకునే వాళ్ళే ఉంటారండి. వాళ్ళ ఫిజికల్ వర్క్ ఎక్కడ ఉండదండి. దానివల్ల ఏమవుతుంది, మెంటల్ వర్క్ ఉంటది. అంటే మైండ్‌కి పని ఉంటుంది. కానీ మనకు ఫిజికల్‌గా బాడీకి అనేది మనం పని చెప్పము. దాని మూలంగా ఇన్సులిన్ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ కాదు. ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతది, మన బాడీని కష్టపెట్టాలి మనం. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు సార్, మనం స్వీట్ తింటే షుగర్ వస్తది. రైస్ తింటే షుగర్ వస్తది అని చాలామంది అడుగుతుంటారండి. రైస్ తింటే ఎందుకు వస్తది షుగర్? 3 పూటలు రైస్ తినొచ్చమ్మా. 3 పూటలు రైస్ తినొచ్చు, రోజు స్వీట్స్ తినొచ్చు, ఏ అయినా మనం తీసుకోవచ్చు. కానీ దానికి తగ్గట్టు పని ఉండాలి, వర్క్ ఉండాలి. ఇప్పుడు రైతులు ఉన్నారు, పొలం పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ షుగర్ ఎందుకు వస్తదండి? వాళ్ళ షుగర్ రాదు, బీపీ రాదు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. అంటే వాళ్ళు ఎలాంటి మళ్ళీ మందులు కూడా వాడరండి వాళ్ళు. అంటే వాళ్ళు పని అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఫిజికల్ వర్క్ అనేది ఉండాలి. వాళ్ళు ఎంతసేపు మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఏం చేస్తుంటారు, టైంకి ఫుడ్ ఉండదు. అంటే వర్క్ మీద పడిపోయి మనం మార్నింగ్ టిఫిన్ చేయాల్సింది టిఫిన్ చేయకుండా స్కిప్ చేయడము, మధ్యాహ్నం లంచ్ సరిగ్గా లేకపోవడం, నైట్ 8 గంటలకు తినాల్సిన డిన్నర్ నైట్ 11 గంటలకు తినడము, ఇలా అంటే టైంకు తినకపోవడము, లేకుంటే ఏది పడితే అది తినడము, ఇలాంటివి మెయిన్‌గా షుగర్ వచ్చే కారణాలండి. కాబట్టి నేను షుగర్ పేషెంట్ చెప్తాను, సార్ మేము రైస్ మానేశామండి, మేము కొర్రలు తింటున్నాము, రాగులు, సజ్జలు తింటున్నాము అంటుంటారు. మీరు ఏమైనా తినండి, 3 పూటలా తినండి, కానీ కడుపు నిండా తినొద్దు. మెయిన్‌గా కడుపు నిండా అస్సలు తినొద్దండి. 50% వరకు తినండి. మీరు రైస్ తింటారా తినండి, పర్లేదు.
ఇప్పుడు చపాతీ తింటానంటే చపాతీలో గ్లూటిన్ ఉంటుంది, రైస్లో గ్లూటిన్ ఉంటుంది. చపాతీలు రైస్ ఒకటే. కాబట్టి మీరు అలాంటప్పుడు రైస్ తిన్నా పర్లేదు. కానీ ఏం చేయాలి, కొంచెం తినాలి క్వాంటిటీలో. మనం ఏం చేస్తుంటాం, రైస్ అనేది కొంచెం వెళ్ళదు మన బాడీకి. రైస్ మనం తినడం స్టార్ట్ చేసామంటే దానికి ఆపలేము. అలా చపాతీలు అంటే 2 చపాతీలు అంటే 2 చపాతీలు తింటాం. కాబట్టి అందుకోసమే రైస్ అనేది మనం కరెక్ట్గా మనం కప్పు రైస్ అంటే కప్పు రైసే తినాలి. అంటే కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించండి మీరు. తినండి పర్లేదు. మార్నింగ్ తిన్న వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం రాత్రి పూట కూడా 3 పూటలు రైస్ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి షుగర్ ఏం రాలేదే. ఎందుకంటే తగ్గట్టు పని చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి షుగర్ అనేది మెయిన్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. అంటే ఇన్సులిన్ హార్మోన్ మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రంథిలో ఉన్న బీటా కణాలు ఉంటాయి. ఆ బీటా కణాల నుంచి మనకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆ బీటా కణాలను సెల్స్ యాక్టివేట్గా ఉండాలి. దానివల్ల మనకు ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉండాలి. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేశారనుకోండి, రోజు మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట వాకింగ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి మనము డైట్ చేసుకుంటూ మనం పని చేయట్లేదు కాబట్టి మనం ఫుడ్ తగ్గిస్తున్నాం అంతే. ఇప్పుడు మనం ఎలాంటి పని లేదు కాబట్టి ఫుడ్ తగ్గించి కొంచెం డైజెషన్ అయ్యే ఐటమ్స్ అలాంటివి కొంచెం తొందరగా డైజెషన్ అవ్వాలి, తక్కువ స్టమక్లో తక్కువ తీసుకునే విధంగా చెప్తున్నామండి. కాబట్టి ఇప్పుడు నా పేషెంట్స్ అండి, నా షుగర్ పేషెంట్స్ ఉంటారు మా దగ్గర, రెగ్యులర్గా వాడుతుంటారు. వాళ్ళ స్వీట్ కూడా తినమంటారు. నేను ఎవరైనా ఫంక్షన్కి వెళ్తున్నాం సార్, స్వీట్ తినాలనిపిస్తుందని తినండి. ఇక కొంతమంది ఏం చేస్తుంటారు, సమ్మర్లో మేము మామిడి పండ్లు తినాలి సార్, మాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అలాగే వింటర్లో ఇప్పుడు సీతాఫల పండ్లు దొరుకుతుంటాయి, కస్టర్డ్ యాపిల్, అది కూడా చాలామందికి ఇష్టం. షుగర్ పేషెంట్స్ అంటుంటారు సార్, మేము మాకు తినాలి, మాకు అంటే తినండి అంటాను. ఎందుకంటే ఆ తినాలనే కోరిక వల్ల వాళ్ళు తినలేకపోతే ఆ కోరిక టెన్షన్స్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఏం చెప్తా, తినండి, కొంచెం తినండి పర్లేదు, కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకండి. అలా అంటే మనం ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కాదండి, మనకు కంపల్సరీ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, మనకు పని అనేది ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అలా లేనప్పుడు మాత్రమే మనం డైట్ విషయానికి రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, మన షుగర్ అనగానే టైప్ 2 డయాబెటీస్ అంటే 100 మందిలో టైప్ 2 డయాబెటీస్ అంటే టెన్షన్ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీసే ఉంటుంది. దానికి ఏం చేస్తుంటాం, మనం ఫాస్టింగ్ పోస్ట్లో టెస్ట్ చేయిస్తే ఫాస్టింగ్ 100 ఉండాలి, పొరపాటున వాళ్ళకు 120 ఉంటుంది. అంటే షుగర్ ఉన్నట్ట. 120 అంటే 20 రీడింగ్సే పెరిగింది వాళ్ళకు. దానికి షుగర్ ఉన్నట్టు కాదండి. షుగర్ మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 120 వరకు ఉంటే కూడా షుగర్ నార్మలే. కానీ మన ఇండియాలో ఏం చేస్తున్నారు, 100 కాదు 120 ఉన్నా మీరు షుగర్ ఉందని చెప్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మన షుగర్ లెవెల్స్ 120 ఉన్నా మనం భయపడద్దండి. మనం లెవెల్స్ ఇంపార్టెన్స్ కాదండి, మనం కరెక్ట్గా మనం వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. షుగర్ వల్ల మనకు అది ఇబ్బంది లేదండి. దానికి తగ్గట్టు మన స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రీ డయాబెటిక్లోనే మనం గుర్తించి మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే కనుక వీటికి స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. నమస్కారం.